కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. గౌతమ్ అదానీ విషయాన్ని మోడీ ట్రంప్తో మాట్లాడా? సహజంగా చాలా ఆసక్తి కలిగించే ప్రశ్న ఇది. ఎందుకంటే గౌతమ్ అదానీపై అమెరికాలో జస్టిస్ మినిస్ట్రీ, అమెరికన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పెట్టాయి. ఇప్పుడు ఆ కేసుకు ప్రాతిపదికగా ఉన్న ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPAను ట్రంప్ వాయిదా వేశారు. దానిపైన సమీక్ష జరుపుతున్నారు. తాత్కాలికంగా దాని అమలు నిలిపివేశారు. గౌతమ్ అదానీకి, నరేంద్ర మోడీకి మధ్య సాన్నిహిత్యం లోకవిదితం, ప్రపంచానికి అందరికీ తెలుసు. ఎందుకంటే మోడీ పొలిటికల్ రైజ్, అదానీ బిజినెస్ రైజ్, మన క్లియర్ కొరిలేషన్ కనబడుతుంది. ఈ 10 ఏళ్లలో గౌతమ్ అదానీ ఆస్తులు 2000% పెరిగింది. అందువల్ల ఏ రకంగా చూసినా అదానీని విషయాన్ని మోడీ ట్రంప్ దగ్గర ప్రస్తావిస్తాడా అనే కుతూహలం ఎవరికైనా ఉంటుంది. మనకే కాదు, ఇంటర్నేషనల్ మీడియాకు కూడా ఉంటుంది. అందుకే నిన్న మోడీ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అందులో ఓ జర్నలిస్ట్ అడిగేశాడు, ఏంటి గౌతమ్ అదానీ గురించి మీరు ట్రంప్తో చర్చించారా అని. దానిపైన మోడీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీ అయింది. మోడీ ఏమని సమాధానం ఇచ్చాడో మీరే చూడండి. Can I ask whether you discussed at all today the case of Gautam Adani, who's one of the wealthiest men in Asia and perceived as an ally of Prime Minister Modi? Prime Minister Modi, have you asked the President to take action on that case? Thank you. पहली बात है, भारत एक लोकतांत्रिक देश है और हमारे संस्कार, हमारी संस्कृति वसुधैव कुटुंबकम की है. हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं. हर भारतीय को मैं अपना मानता हूं. दूसरी बात है, ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं, न बैठते हैं, न बात करते हैं. సో ఈ సమాధానంలో మోడీ స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాడు. మేము వసుదైక కుటుంబం, ప్రపంచమంతా మా పరివారం అనే భావిస్తాం. భారతీయులు ఎవరైనా నావాడనే భావిస్తాం. ఇప్పుడు ఆ అంశం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఎవరికీ తెలియదు. అంటే గౌతమ్ అదానీ కాదు, తనకి ఎవరైనా తన వాళ్ళే, అదానీ కూడా తన వాళ్ళే అని చెప్పడమా తెలియదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆ తర్వాత ఏమనంటే, ఈ వ్యక్తిగత అంశాల గురించి ఇద్దరు దేశాధినేతలు కూర్చోరు, మాట్లాడుకోరు, చర్చించరు, కలవరు అని చెప్పాడు. సో అందువల్ల వ్యక్తిగత అంశం అవుతుందా అనేది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇది గౌతమ్ అదానీ పర్సనల్ వ్యవహారమా? భారతదేశ పారిశ్రామికవేత్త అమెరికాలో అవినీతి నిరోధక చట్టం కింద ఆయన పైన కేసు పెట్టబడింది. అది ఇండివిజువల్ వ్యక్తిగత రూపమే అంటారా అనేది ప్రశ్న. అలా అంటే అమెరికాలో ఇల్లీగల్గా ప్రవేశించిన భారతీయుల గురించి కూడా మోడీ ట్రంప్లు చర్చించారు. మరి అదంతా కూడా వ్యక్తిగతమే కదా. వాళ్ళేమీ ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం పంపిస్తే పోలే, వారు వ్యక్తిగతంగా పోయారు. మరి వారి గురించి మన దేశం ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అడగాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల మన దేశ చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త అమెరికాలో అవినీతికి కనుక పాల్పడితే దాని ఇంపాక్ట్ ఆ వ్యక్తి పైనే ఉండదు. ఎంటైర్ ఇండియన్ బిజినెసెస్ పైన, ఇండియన్ ఇండస్ట్రీ పైన, ఇండియన్ క్రెడిబిలిటీ పైన ఉంటుంది. అందువల్ల ఇది గౌతమ్ అదానీ వ్యవహారమే కాదు. తప్పు చేశాడా, గౌతమ్ అదానీ చేయలేదా తర్వాత సంగతి. తప్పే చేసి ఉంటే ఆయనకి ఏమైనా శిక్ష పడితే అది ఎంటైర్ ఇండియన్ బిజినెస్ పైన, ఇండియన్ ఇండస్ట్రీ క్రెడిబిలిటీ పైన చాలా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల ఇది వ్యక్తిగత అంశం ఎలా అవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. సో దీన్ని దాటవేశారు మోడీ అని. కనీసం అమెరికా
ప్రభుత్వ వ్యవస్థలు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాయి. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రెండు దేశాధినేతలు మాట్లాడుకున్న సమయంలో చట్టపరమైన ప్రాసెస్, లీగల్ ప్రక్రియలో జోక్యం చేసుకోరు అని చెప్పినా తప్పేమీ లేదు. కనీసం చట్టం, కేసు చట్ట పరిధిలో ఉంది. చట్టం ప్రకారం ఏ చర్య తీసుకున్నా భారతదేశానికి అభ్యంతరం లేదు అని. ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ విషయంలో మన అదే స్టాండ్ తీసుకున్నాం. ఒక దేశంలోకి ఇల్లీగల్గా ప్రవేశించడం తప్పు గనక వారిని డిపోర్టేషన్ చేస్తే మన అభ్యంతరం చెప్పలేదు. చివరకు వారికి బేడీలేసి సంఖ్యలలో బంధించి మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్లో సరుకులు రవాణా చేసినట్టు తీసుకొచ్చి పడేసిన మన విదేశాంగ మంత్రి ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP అలాగే పంపిస్తారు. 2012 నుంచి అట్లే పంపిస్తున్నారు అంటూ జస్టిఫికేషన్ ఇచ్చారు. మరి అమెరికాలో బతుకు తెరువు కొరకు ఏదో ఆశతో వెళ్ళిన సామాన్యుడు కోమో బేడీలు పడితే మన ప్రభుత్వం కనీసం దానిపైన స్పందించడం కూడా లేదు. మరి గౌతమ్ అదానీ విషయంలో మాత్రం ఎందుకు ఈ దాటవేత్త? ఎస్, నిజమే చట్టపరమైన ప్రక్రియ. నేరం చేస్తుంటే శిక్ష పడుతుంది, నేరం చేయకపోతే శిక్ష పడదు. ఇండియా విల్ ఆల్వేస్ అపోజ్ ద రూల్ ఆఫ్ లా అని ఎందుకు అనలేకపోయాడు ప్రైమ్ మినిస్టర్? వి లీవ్ ఇట్ టు ద అమెరికన్ లీగల్ ప్రాసెస్. అమెరికా చట్టపరమైన ప్రక్రియ పూర్తి కానివ్వండి. భారతదేశం అమెరికన్ చట్టాలను గౌరవిస్తుంది, అమెరికన్ డెమోక్రసీని గౌరవిస్తుంది అని ఎందుకు అనలేదు అనే ప్రశ్న, ఇలా అనేక ప్రశ్నలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది గౌతమ్ అదానీ వ్యక్తిగత అంశము కాదు. ఇందులో వసుదైక కుటుంబం ఎందుకు వచ్చింది? ప్రపంచమే ఒక పరివారంగా భావించడం ఎందుకు వచ్చింది? పరివారం అయినా కూడా అందులో కనుక ఎవరైనా నేరం చేసి ఉంటే అది మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన పరివారమైనా ఓన్ చేసుకోము. ఇలాంటి అనేక ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. డెఫినెట్గా ఇది మోడీకి డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే మోడీకి అలవాట్లేదు. ఈ 11 ఏళ్లలో చూస్తే భారతదేశ గడ్డ పైన నరేంద్ర మోడీ ఏనాడు లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫేస్ చేయలేదు, లైవ్లో క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పలేదు. ఏవైనా ఉంటే స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్, ముందే ప్రశ్నలు ఇస్తే ఆ ప్రశ్నలకు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అప్రూవ్ చేస్తే అప్రూవ్ చేసిన ప్రశ్నల్ని ముందుగా ఇచ్చిన ప్రశ్నల్ని అడగాలి. దానికి నరేంద్ర మోడీ సమాధానం చెప్తాడు. అలా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్కి అలవాటు. అందువల్ల ఈ 11 ఇయర్స్లో ఎప్పుడు కూడా లైవ్గా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ కాలేదు. ఈవెన్ మన్మోహన్ సింగ్ అంత మౌనమని అని బీజేపీ తీవ్రంగా విమర్శించిన మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనకు వెళ్తున్నప్పుడు విమానంలో జర్నలిస్టులను తీసుకెళ్లేవారు. ఆయన విమానంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ హాజరయ్యారు. వాస్తవంగా లాస్ట్ టైం మోడీ వెళ్ళినప్పుడు అసలు ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ క్వశ్చన్లు తీసుకోవడం దాన్ని ఇండియా వద్దన్నది. కానీ బైడెన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. ఎందుకంటే అమెరికా సాంప్రదాయం ఆనవాయితీ ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఏ ఫారిన్ డిగ్నిటరీని కలిసినా ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ మీడియాను అడ్రస్ చేస్తారు. అందువల్ల చివరకు 2 క్వశ్చన్లకు ఎగ్రీ అయ్యారు, ఒక అమెరికన్ జర్నలిస్ట్, ఒక ఇండియన్ జర్నలిస్ట్. అందువల్ల ఇది లెంతీ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే చాలా లెంతీగా ఉంటాయి. ఎన్ని క్వశ్చన్లైనా ట్రంప్ ఎంజాయ్స్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్, కానీ మోడీ డజంట్ ఎంజాయ్. అందువల్ల ఈ ప్రశ్న సహజంగానే కొంత ఇబ్బందుల్లో పెట్టవచ్చు మోడీని, కానీ ఆ ప్రశ్న ఎక్స్పెక్టెడ్ అయి ఉంటుంది కదా. ఎందుకంటే ఇలాంటి గౌతమ్ అదానీ పైన ప్రెస్ కాన్ఫరెన్స్లో అడుగుతారు అని మోడీకి అంచనా ఉండకుండా ఉండే ప్రసక్తే లేదు. అందువల్ల దాన్ని ప్రిపేర్ అయ్యి కూడా ఉండుంటారు. బట్ ఏదైనా గౌతమ్ అదానీ విషయంలో ట్రంప్తో మోడీ మాట్లాడా లేదా, మోడీ పలుకుబడి వల్ల గౌతమ్ అదానీకి అమెరికాలో ఏమీ కాదా? ఎందుకంటే మోడీ పర్యటనకు కొద్ది రోజుల ముందే ట్రంప్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ నిలిపివేసిన మర్మం ఏంటి? ఇలాంటి ప్రశ్నలైతే ఇప్పటికైతే ఆన్సర్లు లేవు, అవి మిగిలే ఉన్నాయి.